మార్పిడికి మంచి స్పందన లభిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకెళ్లారు. సన్నబియ్యం ఇస్తుండటంతో పేదలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించినప్పటికీ ఈ రోజు నుంచి అన్ని రేషన్ షాపుల్లో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని 6 కిలోలు ప్రతి కుటుంబానికి సన్నబియ్యాన్ని అయితే ఇస్తున్నారు. మనం ప్రస్తుతం కరీంనగర్ నగరంలోని ఒక రేషన్ షాప్ వద్ద ఉన్నాం. ఈ రేషన్ షాప్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. దొడ్డు బియ్యం మాకు మంచిగా అనిపించాలి. ఇప్పుడు మంచిగానే ఉన్నది. సన్న బియ్యం ఎప్పటికీ ఇవ్వాలి మాకు. అమ్మ నువ్వు ఎన్ని తీసుకోవట్టి మొత్తం రేషన్ బియ్యం? చాలా రోజులు అయిందా? ఎట్లా అనిపిస్తాను? సన్న బియ్యం వస్తున్నాయి కదా, ఎట్లా అనిపిస్తాను? మంచిగా మీరు చెప్పండి మరి, ఎన్ని కిలోలు వస్తాయి మీకు బియ్యం? నాకు 18 కిలోలు వస్తాయి సారు. ఇవారి దాకా ముగ్గురు ఉన్నాం సారు. నాకు 18 కిలోలు వస్తాయి. ఇవారి దాకా దొడ్డు బియ్యం మంచిగా అనిపించలేదు. ఇప్పుడు మంచిగా సన్న బియ్యం ఇస్తారు. చాలా సంతోషం మాకు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మొట్టమొదటిసారిగా ఇన్ని రోజుల నుంచి సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషకరము. ఇప్పటి నుంచి అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో ఇదొక గ్యారంటీ. ఈ గ్యారంటీని కూడా ఈ ఉగాది నుంచి అయితే అమలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా మనం జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్టయితే ఈ రేషన్ బియ్యం సన్న బియ్యం సప్లై చేయడం వల్ల ఒక 3 రకాల దందాకు తెరపడే అవకాశం అయితే ఉన్నది. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల చాలా మంది వాటిని తినకుండా అమ్ముకుంటున్నారని చెప్పేసి అది బహిరంగ రహస్యమే. అయితే దాన్ని రీసైక్లింగ్ దందా పేరుతోటి కోట్లాది రూపాయలు చేతులు మారొక నల్ల బజారుకు తరలిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ సన్నబియ్యం ఇవ్వడం వల్ల ప్రజలు వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని సన్నబియ్యాన్ని ఖచ్చితంగా తింటారు. ఇందులోంచి ఇది బ్లాక్ మార్కెట్ కు తరలదు, దీన్ని రీసైక్లింగ్ జరగదు అని చెప్పేసి అధికారులు ప్రభుత్వం భావిస్తా ఉన్నది. మనతో పాటు రేషన్ డీలర్ ఉన్నారు. అన్న చెప్పండి, మొత్తం ఎన్ని కార్డులు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర 750 కార్డులు ఉన్నాయి. చాలా సంతోషం అనిపిస్తుంది. సన్నబియ్యం చూసి జనాలు కానీ మా దగ్గర చుట్టుపక్కల రేషన్ తీసుకెళ్లే వాళ్ళు ఇదివరకు దొడ్డు బియ్యం రమ్మని కూడా రాలేదు. ఇప్పుడు సన్నబియ్యం కోసం వచ్చి వెయిట్ చేస్తాను. చాలా సంతోషం అనిపిస్తుంది. అంత్యోదయ కార్డులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మామూలు కార్డులు ఎన్ని ఉన్నాయి? అంత్యోదయ కార్డులు 21 ఉన్నాయి. మామూలు 732 ఉన్నాయి. మొత్తం ఎన్ని వస్తాయి బియ్యం మీ దగ్గర? నాకు 156 క్వింటాల్లో వస్తాయి. అంటే ఇప్పుడు ఈ రోజు ప్రారంభించారు కదా, ఇప్పటివరకు ఎంత అమ్మారు? ఇప్పటికి 8 క్వింటాల దాకా అమ్మినాం గంటలనే. ఇప్పుడు ఒక 1 అవర్లా ఇంకా మాకు మొత్తం పూర్తి స్టాక్ రాలేదు. ఒక 50 క్వింటాల్లో వచ్చినాయి. అమ్మ చెప్పండి, సన్నబియ్యం తీసుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. రేపు ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇస్తున్నాం కాబట్టి తీసుకోవడానికి సరిగా ఎవరు రాకపోయేటోళ్ళు. సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి మాలాంటి మధ్యతరగతి వాళ్ళందరూ తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకోగలుగుతున్నాం. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పటికీ ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాం. సన్నబియ్యం పంపిణీ అనేది దీన్ని నిలిపివేయవద్దు, ఎప్పటికీ కూడా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. సన్నబియ్యానికి అయితే రేషన్ షాపులో అనూహ్య స్పందన అయితే లభిస్తా ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.